చాలా సార్లు సువార్త కోసం కూడా సువార్త ప్రకటించడానికి కూడా పోతుంటాను. మొన్న నాకు బిఫోర్ లాస్ట్ మంత్ నాకు ఒక దర్శనం వచ్చింది. దర్శనం ఏం వచ్చిందంటే నేను ముస్లిం సహోదరులకి నేను సువార్తని ప్రకటిస్తున్నానని. ఆ ముస్లిం సహోదరులకి సువార్త ప్రకటించేటప్పుడు నేనేమనుకున్నా, ఫస్ట్ టైం దర్శనం వచ్చినప్పుడు కొంచెం లైట్ గా తీసుకున్నా. మళ్ళీ అదే వారంలో సెకండ్ టైం మళ్ళీ అదే దర్శనం వచ్చింది. దర్శనం వచ్చిన వెంబడనే నేను అనుకున్నా, మళ్ళీ ఆలోచన మొదలైంది, దేవా నాకు ముస్లిం సహోదరుల మధ్యలో నేను సువార్త ఎలా ప్రకటిస్తాను, సరేలే అని మళ్ళీ లైట్ గా తీసుకున్నాను. కానీ మూడోసారి మళ్ళీ దర్శనం అదే వారంలో వచ్చింది. వచ్చిన తర్వాత దర్శనం అంటే ఒక కళ వచ్చింది. కళలో నేను సువార్తని ప్రకటిస్తున్నాను. ఆ దర్శనం వచ్చిన వెంబడనే నేను అనుకున్న, దేవయ్య నాకు తప్పు అయింది. ఎలా అయితే అబ్రహాం నేను దర్శనం ఇచ్చిన వెంబడనే అబ్రహాం విధేయత చూపించడానికి ఇసాక్ని బలి ఇవ్వడానికి సిద్ధంగా అయిందో, ఇప్పుడు నాకు జస్ట్ సువార్తనే కదా ప్రకటించాల్సిన, నువ్వు నాకు దర్శనం ఇచ్చినావు. సరే దేవా నాది తప్పు అయింది, నేను ఇప్పుడు వెళ్తున్నాను. కర్నూలు ప్రాంతం నుంచి హైదరాబాద్ కి వచ్చి సువార్త ప్రకటించడానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీ మధ్యలో పోయి దగ్గర 27 days నా దగ్గర 900 రూపీస్ తప్ప ఒక్క రూపాయి లేకుండా ఆ 900 రూపీస్ లో నేను 27 days దాకా సువార్త ప్రకటిస్తూ దాంట్లో 4 సార్లు భయంకరమైన దెబ్బలు వాళ్ళ చేతులలో తిన్నాను. తిన్న తర్వాత కూడా ఎంత గానం కొట్టారంటే నేను అనుకుంటా మీలో ఒకరికైనా వచ్చి ఉండొచ్చు, రాకపోయిండొచ్చు కూడా. ఆ వీడియోస్ కూడా తీసిండ్రు చాలా మంది. ఏమంటే నాకు కొట్టేటప్పుడు నా బట్టలు చింపేసిండ్రు నా బాడీ మీద. ఏంట్రా నువ్వు మా मुस्लिम्स మధ్యలో వచ్చి నువ్వు సువార్తని ప్రకటిస్తావా? యేసు ప్రభు के जीसस के बारे में ईसा के बारे में तू बोलता रे शर्म है तेरे को అని అలాంటి మాటలు మాట్లాడి గలీజ్ బూతులు తిట్టి ఫస్ట్ టైం ఎప్పుడైతే నన్ను కొట్టారో నెక్స్ట్ డే నేను లేవలేని పరిస్థితిలో నేను ఉన్నాను. లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గర మొరపెట్టిన, దేవా నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, నేను ఇక్కడ వచ్చాను, నువ్వు ఏం చేస్తావు తెలియదు, నా దగ్గర డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి పైసలు లేవు, తినడానికి పైసలు లేవు, నువ్వు ఏం చేస్తావు తెలియదు, యూ హ్యావ్ టు హీల్ మీ రైట్ నౌ. అడగడం మొదలు పెడితే 3 గంటల నుంచి స్టార్ట్ చేసిన మధ్యాహ్నం 5:30 దాకా అట్లనే ఫ్లోర్ మీద ఏడ్చుకుంటూ అట్లనే జస్ట్ లేవలేని పరిస్థితిలో నేనున్నా. నాకు ఇప్పుడే నువ్వు హీల్ చేయాలి, ఏం చేస్తావు తెలియదంటే దేవుని కృప వల్ల ఒక ధూపం రూపంలో బాడీ మొత్తం హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ లేచి నిలబడ్డాను. ఎప్పుడైతే లేచి నిలబడ్డానో మళ్ళీ పోయి సువార్త ప్రకటించడం మొదలు పెట్టాను. దానికి 2-3 days తర్వాత మళ్ళీ దెబ్బలు తిన్నాను. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా నేనైతే పోను అనే ఆలోచనతోనే దగ్గర 1 month అనుకునే వచ్చాను. కానీ 27 days లో నేను సువార్త ప్రకటించి లాస్ట్ కి నాకు